హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తన్నీర్ రాజు యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మనం భువనగిరి కోట దగ్గర అయితే ఉన్నాం. ఈ కోట గురించి పూర్తి విశేషాలు అయితే తెలుసుకుందాం మనం. ఇక్కడ టికెట్ ప్రైస్ ఎంత ఉంటుంది, ఎన్ని గంటలకు ఓపెన్ చేస్తారు, ఎన్ని గంటలకు క్లోజ్ చేస్తారు, ఎలా వెళ్ళాలి ఏంటి అనేది అయితే పూర్తిగా మనం తెలుసుకోవడానికి అయితే ప్రయత్నం చేద్దాం. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. టాప్ పైన అనమాట ఇదైతే, ఇదే లాస్ట్ ఫైనల్. నేను మార్నింగ్ అయితే స్వర్ణగిరి టెంపుల్ అయితే వెళ్ళాను. ఫస్ట్ మార్నింగ్ 7 గంటలకల్లా అక్కడైతే కంప్లీట్ చేసుకున్నాను అనమాట. 8 అయింది అక్కడ నాకు. అక్కడి నుంచి ఇక్కడికి నేనైతే వచ్చేసరికి 9 అయితే అయింది టైము. 9 గంటలకైతే ఇదైతే ఓపెన్ చేయలేదన్నమాట. అందుకని మీకు ఈ వ్యూ అనేది బయట నుంచి చూపిస్తున్నా. ఈ కోట అనేది మీకు ఒకసారి చూడొచ్చు. మీకు ఇదంతా బయట నుంచి అనమాట. ఇక్కడ బయట కూడా ఒక చిన్న టెంపుల్స్ అయితే ఉంటాయి అనమాట. ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది, అమ్మవారి టెంపుల్ ఉంటుంది, నాగదేవత టెంపుల్ ఉంటుంది. చూపిస్తాను మీకు. ఇవైతే చూడొచ్చు మీరు. ఒక టెంపుల్ అయితే కన్స్ట్రక్షన్లో ఉంది. మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదైతే శివాలయం అనమాట. చిన్నగా ఉంటుంది. ఫస్ట్ మనం ఆంజనేయ స్వామిని అయితే చూద్దాం. ఇక్కడ చూడొచ్చు, రాయి మీద ఆంజనేయ స్వామి పాత రోజుల్లో విగ్రహం ఉన్నట్టే ఉందన్నమాట. చాలా బాగుంది ఇది. తర్వాత వచ్చేసి మనకి అమ్మవారి టెంపుల్ అయితే ఉందన్నమాట పక్కనే. మనకి అమ్మవారి టెంపుల్కి పక్కన వచ్చేసి మనకి వినాయకుడు అయితే కనిపిస్తాడు. అమ్మవారు అంటే ఏ అమ్మవారో చెప్పలేదు కదా, సంతోషి మాత అమ్మవారు అనమాట. ఏమొచ్చేసి మనకి ఇక్కడ పంతులు గారు అయితే పూజ చేస్తున్నాడు, చూడొచ్చు. ఈ టెంపుల్ అయితే మనకు వచ్చేసి త్రిభువనేశ్వర ఆలయం అనమాట. ఇది వచ్చేసి అంటే శివుడే ఉంటాడు లోపల అయితే, కాకపోతే పేర్లు మాత్రం వేరువేరుగా ఉంటాయి కదా. అలాగే ఇక్కడైతే చూడొచ్చు, మనకి నాగదేవత ప్రతిమలు అయితే ఉంటున్నాయి అన్నమాట. మనమైతే మొత్తానికైతే ఆ ఆలయాలు సందర్శించుకొని, ఎందుకంటే ఇంకా టైం కాలేదు, మార్నింగ్ 10 గంటలకైతే ఓపెన్ చేస్తారంట. అప్పటి వరకు ఏం చేద్దామని చెప్పేసి చూస్తే, నేను చెప్పాను కదా మార్నింగే వచ్చానని చెప్పేసి స్వర్ణగిరి టెంపుల్కి. నాకైతే ఆకలిస్తుంది, టిఫిన్ ఏమన్నా చేద్దామని చెప్పేసి చూస్తే ఇక్కడ మనకి బస్ స్టాండ్లో ఉడిపి హోటల్ అయితే కనిపించింది. ఇక్కడ ఈ హోటల్ దగ్గర అయితే తినేద్దామని అయితే వచ్చాను నేను. మనకి ఇక్కడ భువనగిరి బస్ స్టేషన్ కూడా పక్కనే ఉందన్నమాట. ఈ పోర్ట్ పక్కనే మనకి బస్కి వచ్చినా కూడా చాలా ఈజీగా ఉంటుంది చూడడానికి అయితే మనకి. ఎందుకంటే ఇక్కడ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అనమాట, నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. చూడొచ్చు, నేనైతే మొత్తానికైతే టిఫిన్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇక్కడే ఒక 1 అవర్ అయితే టైం స్పెండ్ చేశాను. టైం అయితే 10 అవుతుందన్నమాట. 10 గంటలకల్లా నేనైతే ఇక్కడికి వచ్చేసాను అనమాట. ఇంకా గేట్ అయితే ఓపెన్ చేశారు, చూడొచ్చు మీరు. ఇక్కడ టికెట్ వచ్చేసి మనకి 10 రూపీస్ అయితే ఉంటుందన్నమాట. అంటే 10 రూపాయలు అయితే ఉంటుంది పెద్దవాళ్ళకైతే. చిన్నపిల్లలకైతే 5 రూపాయలు అయితే ఉంటుందన్నమాట టికెట్ వచ్చేసి మనకి ఇక్కడ. అలాగే మనం ఏమన్నా కెమెరా తీసుకెళ్ళి లోపలికి ఫోటోలు తీసుకోవాలి అంటే మాత్రం 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఫొటోస్ కాకుండా మనం వీడియోలు తీయాలంటే మాత్రం కెమెరా తీసుకెళ్తే 200 రూపాయలు అయితే కట్టమని చెప్తున్నారు ఛార్జ్ అయితే మనకి లోపలికి. అలాగే ఫారినర్స్కి అయితే 50 రూపాయలు అయితే ఉంటుంది టికెట్ అయితే. మన దీని టైమింగ్స్ అయితే చూసాం కదండి. మార్నింగ్ 10 గంటల నుంచి ఈవినింగ్ 5 గంటల వరకు అయితే టైమింగ్స్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, యూట్యూబ్లో చాలామంది చాలా వీడియోలు పెట్టారు, కొండ గురించి చెప్పారు, దాని చరిత్ర గురించి చెప్పారు. కానీ పైకి పోతే మాత్రం వాటర్ అయితే దొరకదు మీకు, చాలా కష్టమైద్ది. అంటే పైన అయితే ఏమీ ఉండవు అనమాట మనకి. మీరు డెఫినెట్గా తప్పకుండా వాటర్ అయితే ఒక పెద్ద 2 లీటర్ల బాటిల్ తీసుకెళ్ళడం బెస్ట్. ఎందుకంటే మీకు పైకి ఎక్కే కొంది దాహం అయితే ఎక్కువ వేసిద్ది. వాటర్ అయితే సరిపోవు. పైకి వెళ్ళిన తర్వాత కిందకి రావాలంటే అంత ఈజీ అయితే కాదు. మీరు చివరికి వెళ్ళడానికి గంట అయితే పట్టిద్ది ఎలా అయినా సరే, మీరు ఎంత ఫాస్ట్గా వెళ్ళినా కానీ. ఎందుకంటే అన్నీ చూసుకుంటూ వెళ్తారు కదా, ఒక గంట అయితే పట్టిద్ది. చాలా కష్టమైద్ది మీకు. నన్ను అడిగితే మాత్రం నేనైతే ఒకటే చెప్తాను, ఫ్రెండ్స్ తోటి మీరు వెళ్ళే పని అయితే తినడానికి స్నాక్స్, తాగడానికి వాటర్ అయితే తప్పనిసరిగా తీసుకెళ్ళండి. ఎందుకంటే పైకి వెళ్ళిన తర్వాత చాలా రిలీఫ్గా అనిపించింది అనమాట. మీకు కూర్చొని తీసుకెళ్ళి తిని ఎంజాయ్ చేసి రావచ్చు. ఎందుకంటే ఇక్కడ చూడడానికి ఆడ ఏమీ ఉండదు పెద్దగా, జస్ట్ ఒక ట్రెక్కింగ్ అనమాట. ఇది మనకు ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ కావాలి అనుకున్నప్పుడు ఎక్కాలన్నమాట. ఇది ఒక ట్రెక్కింగ్ లాగా అంతే, ఇంకా అంతకు మించి అయితే ఏముండదు. ఇక్కడ దాకా అయితే చూడొచ్చు, స్టెప్స్ అయితే చాలా నీట్గా ఉన్నాయి కదా. ఏదైతే ఒకే రాయి ఉందో ఆ రాయిలోనే స్టెప్స్ అయితే కట్ చేస్తారు అక్కడ. అవి రీసెంట్గా చేసినవి. ఇవైతే పాత స్టెప్స్ అనమాట ఇవి. చూడొచ్చు, మనం ఇక్కడైతే బాగుంది. ఇంకా ముందుకెళ్ళే కొంది చాలా దారుణంగా ఉంటుందన్నమాట. అంటే అసలు నీట్నెస్ అనేది ఏముండదు, చాలా వరస్ట్గా అయితే ఉందన్నమాట మెయింటెనెన్స్. అంటే గవర్నమెంట్ది కదా, ఇంకా అలాగే ఉంటుంది. కింద నుంచి తీసుకెళ్తారు కదా స్నాక్స్, వాటర్ బాటిల్స్, అలా చెత్త చెదారం అంతా అయితే మొత్తం పైన పడేస్తున్నారు. ఆ పైన పడేసి పైనే ఉండిపోతున్నాయి అనమాట అవి. నాకు తెలిసి ఇంకా ఏ వర్షాకాలమో పెద్ద పెద్ద వర్షాలు వస్తే అవి కొట్టుకొని కిందకి రావాలి తప్ప అక్కడి నుంచి తీసుకురావడానికైతే ఎవరూ లేరు.
ఈ స్టెప్స్ అయితే చూడొచ్చు చాలా పెద్దగా విశాలంగా ఉన్నాయి. కాకపోతే మనకి పైకెక్కే కొంది ఆయాసం అయితే విపరీతంగా వచ్చిద్దనమాట. అంత ఈజీ కాదు. కింద నుంచి చూసేటప్పుడు మంచిగా అనిపించిద్ది. ఎక్కేటప్పుడు మాత్రం చూడొచ్చు, ఇక్కడ చూడొచ్చు స్టెప్స్ అయితే ఎలా ఉన్నాయో. చాలా దారుణంగా ఉంది. అంతా చెత్త చెదారం. ఇక్కడ చూడొచ్చు పక్కన మనకి. ఇక్కడ ఇక్కడ దాకా వచ్చిన తర్వాతే మనకు కొంచెం భయంకరంగా కనిపించిద్ది పైనుంచి చూస్తుంటే. కానీ ఇంకా పైకెళ్ళిన తర్వాత చాలా భయంకరంగా అయితే ఉంటుందన్నమాట ఇది. ఏ కళ్ళు తిరిగే వాళ్ళు, ఏమన్నా కొంచెం ప్రాబ్లం ఉన్నోళ్ళు అలాంటివైతే ఎక్కడం అయితే వేస్ట్. నన్నడిగితే నేనైతే వద్దనే చెప్తాను. ఎందుకంటే పైనైతే స్టెప్స్ కూడా ఉండవు పైకెక్కడానికైతే. చాలా దారుణంగా ఉంది. నేనైతే అలా ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. మీకు చూస్తారు కదా ముందు ముందు మీరే. ఇక్కడి నుంచి అయితే చూడొచ్చు మనకి మెట్లు అనేది వెడల్పు అనేది చాలా తక్కువగా ఉంటుందన్నమాట ఇక్కడైతే. ఆ వెడల్పు తక్కువ ఉంటుంది. అవి కూడా అయితే సరిగా అయితే ఉండవన్నమాట అంతా. ఆ రాళ్ళు అవన్నీ చూడొచ్చు మీకు ఎలా ఉందో. అప్పట్లో రాజులు ఇప్పుడు మనం ఎక్కడ దాకా అయితే వచ్చామో అక్కడ దాకా వచ్చేవాళ్ళంట గుర్రాల మీద. ఇక్కడి నుంచి పల్లకీలో వెళ్ళేవాళ్ళంట పైకైతే. ఇంకొక రీజన్ ఏంటంటే ఎవరైనా శత్రువులు దాడి చేయాలని చూసినా గానీ ఇక్కడికి వచ్చేసరికి ఏందంటే ఎక్కువ మంది అయితే రాలేరు కదా! వాళ్ళని ఆపడానికి ఒక అవకాశం లాగా ఉంటదనేసి కింద అయితే వెడల్పు ఉంటుంది. పైకొచ్చేసరికి అనేది స్టెప్స్ అనేది కొంచెం తక్కువైపోతాయన్నమాట. చిన్నగా అవుతదక్కడ. ఎందుకంటే శత్రువులు గూడా ఫాస్ట్‌గా రాకుండా ఉండడానికి అలా ప్లాన్ చేసి కట్టినట్టు చెప్తున్నారనమాట అవి అయితే. ఇదైతే చూస్తున్నారు గదా మీరు. ఇప్పుడు కనిపిచ్చేది. ఇది భువనగిరి కోట మొదటి ద్వారం అనమాట ఇది. ఫస్ట్ వచ్చేసి. అంటే ఇక్కడొచ్చేసి మనకి సైనికులైతే కాపలా కాస్తుంటారు. పైకైతే ఎవరు రాకుండా. అలాంటి ఒక ద్వారం అనమాట. ఇలాంటి 2, 3 ద్వారాలైతే ఉంటాయి మనకనుకుంటున్నా. పైకెళ్ళేసరికి మీకు అవి కూడా చూపిస్తాను. ఇదైతే మనకొచ్చేసి మొదటి ద్వారం అనమాట. వాళ్ళు మనకి ఇక్కడి నుంచి అనమాట సెక్యూర్‌గా చూస్తూ ఉంటారనమాట సైనికులైతే. ఎవరొస్తున్నారు, ఎవరెళ్తున్నారు, ఏంటి అనేదైతే దీని లోపలుండి చూస్తుంటారనమాట. ఇది మొదటి ద్వారం అనమాట. ఈ పక్కన చెత్త చూడొచ్చు ఎంత దారుణంగా ఉందంటే అస్సలు బాలేదు. కొంచెమైనా సరే మొత్తం తీసుకొచ్చి ఇక్కడే పడేశారు కదా! అదైతే క్లీన్ చేసేవాళ్ళైతే ఎవరు లేరు. అందువల్ల చాలా వరస్ట్‌గా అయితే ఉంది. ఇదైతే చూస్తున్నారు కదా మనకి ఇదైతే వచ్చేసి రెండవ ద్వారం అనమాట. ఇదైతే మనకి మనం ఇందాక చూసింది మొదటి ద్వారం. ఇదొచ్చేసి రెండవ ద్వారం అనమాట. ఈ పక్కన రౌండ్‌గా కనిపిస్తుంది కదా! అదైతే సైనికులు దానిపైన నుంచొని కింద నుంచి ఎవరొస్తున్నారు అనేది చూడడానికి. దాని పైకి ఎక్కదామని ట్రై చేసినా గానీ చెట్లయితే విపరీతంగా ఉన్నాయన్నమాట. అంటే దారైతే లేదు పైకెళ్ళడానికి. నేనైతే ఈ టైంలో ఎవరు ఉండరేమో, నేను ఒక్కడినే ఉండాలేమో అనుకున్నా. మార్నింగ్ ఓపెన్ చేయగానే వచ్చాను కదా! నాతో పాటు ఒక 5 నంబర్స్ అయితే వచ్చారు మొత్తానికైతే. చూడొచ్చు చుట్టుపక్కల. మనకి పైకెళ్ళే కొంది స్టెప్స్ అయితే మొత్తం ఇట్లా శిథిలమైపోయినట్టే కనిపిస్తున్నాయి. అంటే వర్షాకాలం నీళ్ళంతా ఇట్లా కిందకొస్తాయి కదా! అలా మట్టంతా కొట్టకపోయి రాళ్ళైతే శిథిలమైపోయినట్టు కనిపిస్తున్నాయన్నమాట స్టెప్స్ అన్నీ. ఈ పక్కన చూడొచ్చు ఇవైతే సొరంగ మార్గాలు. ఇవైతే సొరంగ మార్గాలు చాలా దూరం అయితే ఉన్నాయంట. కానీ అవి ఎక్కడ దాకా ఉన్నాయనేది ఇంత మట్టికి గవర్నమెంట్ వాళ్ళు కూడా కనిపెట్టలేకపోయారు వాటినైతే. అంటే మనకి అలా అయితే రాసున్నారనమాట. చెప్తున్నారు అది మనకైతే తెలీదు గానీ. ఉన్న సొరంగ మార్గాలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాయి అనేది వాళ్ళు కూడా కనిపెట్టలేకపోయారు అనేది అయితే చెప్తున్నారనమాట మొత్తానికైతే. ఎందుకంటే ఇక్కడ ద్వారాలు అనేది చాలా ఉన్నాయి అనమాట. ఎటు నుంచి ఎటు వెళ్ళాలనేది కూడా అసలు ఏం అర్థం కాదు మనకి ఇక్కడ. మనం వెళ్ళే ఒక మెయిన్ ఎంట్రన్స్ తప్ప మిగతాయన్నీ మనకి కన్ఫ్యూజ్గానే ఉంటాయి అనమాట అవి చూడడానికి. చూడొచ్చు మళ్ళీ మనం వెనక్కైతే వెళ్తున్నాం. ఈ స్టెప్స్ అయితే చూడొచ్చు ఎలా ఉన్నాయో. అసలు స్టెప్స్ లాగే లేవు చూడడానికైతే అవి. మనమైతే ఇంకా సగం కూడా అయితే రాలేదు. కానీ ఇక్కడి నుంచి చూస్తుంటే మాత్రం బయట చూడండి ఎంత భయంకరంగా ఉందో. చివరికి వెళ్ళిపోతే అది కూలిపోయిద్దేమో అన్నంత భయంకరంగా అయితే ఉందన్నమాట. కానీ ఎంజాయ్ చేయాలి అనుకుంటే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడి నుంచి సిటీ వ్యూ అనేది చూడొచ్చు మీకు ఎట్లా కనిపిస్తుందో. భువనగిరి టౌన్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. మనం కింద నుంచి వచ్చిన ద్వారం కూడా కనిపిస్తుంది మనకి ఇక్కడ. ఆ టౌన్ అనేది ఈ ద్వారం అనేది చూడొచ్చు. అంటే మనకి సైనికులు ఇక్కడి నుంచి అయితే కాపలా కాస్తుంటారంట. ఇగో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా రౌండ్‌గా ఒకటి. అక్కడైతే ఉండేసి కాపలా అయితే కాస్తుంటారంట. కింద నుంచి ఎవరొస్తున్నారు ఏంటి అనేది మొత్తం చూస్తూ ఉంటారనమాట వాళ్ళైతే. కానీ ఈ స్టెప్స్ అయితే ఎక్కినంత దూరం అయితే అసలు ఏం బాలేదంట. చుట్టుపక్కలైతే ఏం మంచిగా లేదు. పైకెళ్ళిన తర్వాత ఎలా ఉంటదో చూడాలి. ఇక్కడైతే మాత్రం అసలు ఏం మంచిగా అనిపించట్లే. అంటే మెట్లు నడవడానికి అంతా చాలా గలీజ్‌గా అనిపిస్తుంది. ఇదైతే మనకి మూడవ ద్వారం అనమాట వచ్చేసి. చూడొచ్చు. మూడవ ద్వారం దగ్గరికైతే వచ్చాం మనం. ఇదైతే మొత్తం అసలు అంతా పగిలిపోయింది మొత్తం. ఇగో వీళ్ళు కనిపిస్తున్నారు కదా పాపము. వీళ్ళైతే సగం దూరం వచ్చిన తర్వాత రిటర్న్ వెళ్ళిపోయారు వెనక్కి మళ్ళీ ఎక్కకుండా పైకి రాలేక ఇంకా. వాళ్ళు ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది కొంచెం ముందుకెళ్ళినాక. అక్కడ దాకా అయితే వచ్చారనమాట ఈళ్ళు. అక్కడ దాకా వచ్చి తర్వాత అక్కడ కూర్చొని అక్కడి నుంచి అయితే వెనక్కి వెళ్ళిపోయారు. మొత్తానికైతే మనం ఇప్పుడైతే ఒక హాఫ్‌కి చేరినామనమాట మనమైతే ఇప్పుడు. చూడొచ్చు మీకు దారి అనేది ఎలా ఉందో. మీకు ఇక్కడంతా రాళ్ళు, రప్పలు అంతా గడ్డి పిచ్చి పిచ్చిగా అయితే ఉంటుంది అంతా మొత్తం అయితే మనకి. మీకు ఆ పైన కనిపిస్తుంది కదా! ఎక్కడో కనిపిస్తుంది చీమలాగా. మనం అయితే అక్కడి దాకైతే వెళ్ళాలి. ఇక్కడి నుంచి చూస్తుంటే మనకి చాలా దగ్గర అనిపిస్తుంది. కానీ నడుస్తుంటే కిలోమీటర్లు కిలోమీటర్లు వస్తుంది తప్ప
అదైతే అవ్వట్లేదు. ఇంకోటి మనకి ఇక్కడి నుంచి అయితే చాలా పెద్ద టాస్క్ అనమాట. ఇక్కడ దాకా అయితే మెట్లు ఉన్నాయి కదా మనకి, ఎక్కొచ్చాం మనం ఈజీగానే. కానీ ఇక్కడి నుంచి అయితే స్టెప్స్ చాలా తక్కువ ఉంటాయి. అంతా రాయి మీదనే నడవాలి. అందులో పైన ఎండ ఇప్పుడు ఈ టైంలో అయితే మాకైతే మాత్రం మామూలుగా లేదు. భయంకరంగా ఉంది ఈ ఎండ అయితే. ఇది ఏం ఎంజాయో ఏమో అన్నట్టు అనిపిస్తుంది అనమాట ఇక్కడ దాకా వచ్చిన తర్వాత. కానీ ఇంకా చాలా దూరం ఉంది మనం వెళ్ళాల్సింది. దీని విశిష్టత ఏంటంటే ఇది వచ్చేసి మొత్తం ఒకటే రాయి అనమాట, కింద నుంచి పైదాకా మనకి అసలు ఎక్కడ జాయింట్ అనేది ఉండదు అనమాట. ఇది చూడొచ్చు, మనకి ఆంజనేయ స్వామి అయితే ఇక్కడ పెట్టారు. మనకి ఇక్కడ చుట్టుపక్కల కూడా కొన్ని రూమ్స్ కనిపిస్తున్నాయి కదా మీకు. వాటిలో అయితే ధాన్యాలు, గుర్రాలను అయితే కట్టేసేవాళ్ళంట. వాటిల్లో ధాన్యాలు అయితే స్టోర్ చేసేవాళ్ళంట మనకి ఆ రోజుల్లో. వాటి కోసం అయితే కట్టున్నారు అవి. మీకు అవి కూడా చూపిస్తాను నేను. మొత్తం అవైతే శిథిలం అయిపోయినట్టు కనిపిస్తున్నాయి కదా మీకు. ఇదైతే కనిపించేది ఫ్రంట్ది. మనకి ఇక్కడ గుర్రాలు అయితే కట్టేసేవాళ్ళంట దాంట్లో. కొత్తగా ఇక్కడికి వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి నేను ఇచ్చే సందేశం అయితే ఒకటే: మార్నింగ్ టైంలో అయితే రావద్దు ఎండాకాలం అయితే. మిగతా వేరే కాలాలు అయితే ఓకే, కానీ ఎండాకాలం అయితే మాత్రం రావద్దు. ఎందుకంటే కింద బండ కాలుతుంది, అది పైన హైట్ ఎక్కువ ఉంది కదా మనకి. దానివల్ల విపరీతమైన హీట్ అయితే అవుతుందన్నమాట. మనకి వాటర్ అయితే ఎన్ని తెచ్చుకున్నా సరిపోయేలా లేవు. కానీ వ్యూ మాత్రం పైనుంచి చాలా బాగుంది చూడడానికి. చూడొచ్చు, మీరు ఇట్లా ఎడ్జ్కి అయితే వెళ్ళకండి, జారి పడ్డారంటే కింద ఇంకంతే సంగతులు. నేను కూడా దూరం నుంచి చూస్తున్నాను. అసలు ఇక్కడి నుంచి చూస్తుంటే మాత్రం చాలా బాగుంది. ఈ వ్యూ అనేది ఎంజాయ్ చేయడానికి అయితే చాలా బాగుంటుంది. మీకు ఇంకా పైన చూడొచ్చు, ఎక్కడో కనపడుతుంది ఇంకా మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్ అయితే. కానీ ఈ చుట్టుపక్కల మనకి పైకెక్కిన తర్వాత ఇది చాలా హైట్ అయితే ఉంటుందన్నమాట. దానివల్ల మనకి చాలా బాగా కనిపిస్తుంది మొత్తం చుట్టుపక్కల అంతా అయితే. మొత్తం దీని హైట్ అయితే మనకి కింద నుంచి 610 మీటర్ల హైట్ అయితే ఉందంట. ఇది తెలంగాణలోనే ఎత్తైన పర్వతం అని చెప్పేసి దీనికి పేరు కూడా ఉంది. చూడొచ్చు అసలు ఎలా ఉందో. 610 మీటర్లు అంటే మామూలు హైట్ కాదు మనకి, చాలా ఎత్తులో ఉందన్నమాట ఇది. ఇదైతే మనకి హైదరాబాద్ నుంచి 47 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది మనకి. మామూలుగా వెళ్ళడానికి మనకి ఒక 1 అవర్ అయితే పడుతుంది మ్యాక్సిమం. 1.5 అవర్ మనం మెల్లగెళ్తే ఈజీగా వెళ్ళిపోవచ్చు. హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళకైతే బాగుంటుంది. మనం మామూలుగా బైక్ వేసుకునైనా రావచ్చు. అలా కాదు అనుకుంటే మనకి ఇందాక బస్ స్టాప్ చూపించాను కదా మీకు, మనకి ఉప్పల్ నుంచి కూడా బస్సులు చాలా ఉంటాయి మనకి. ఈజీగా వచ్చేయచ్చు అనమాట బస్సుకు కూడా. ఇక్కడ నుంచి చూడొచ్చు, చూస్తుంటే ఎలా కనిపిస్తుందో. ఇక్కడైతే నడవటం నాకు కూడా చాలా భయం అనిపించింది. అంటే మొత్తం అంతా రాయి అంతా స్లోప్గా ఉంది, చూస్తున్నారు కదా. మొత్తం అంతా మనకి ఎక్కడా కూడా అసలు ఏం లేదు. ఏదన్నా జారిందంటే ఆగడానికి కానీ పట్టుకోవడానికి కానీ అట్లా అయితే ఏం లేదు. ఈ మట్టి మీద అయితే కాలు పెట్టామంటే అంతే సంగతులు. ఇంకా మనం కింద ఎంట్రన్స్ అనమాట అది. ఎంత చిన్నగా కనిపిస్తుందో చూడొచ్చు. మనం వచ్చిన ఎంట్రన్స్ అనమాట అది, గేటు. ఈ కనిపిస్తున్న కట్టడం మీద కూడా మనకి చూడొచ్చు, మనకి ఇక్కడ ఒక ఫిరంగి లాంటిది అయితే ఉంది. అంటే ఇక్కడి నుంచి అయితే మనకి సైనికులు అయితే కింద నుంచి ఎవరు వస్తున్నారు ఏంటి అనేది అయితే శత్రువులను అయితే గమనిస్తూ ఉంటారంట. ఒకసారి చివరికైతే వెళ్ళి చూద్దాం మనం. ఇదైతే చాలా దారుణంగా ఉంది. అంటే ఎలా ఉందంటే చూస్తానికి ఇది మనం కాలు పెడితే ఊడి కింద పడిద్దేమో అన్నంతగా అనిపిస్తుంది అనమాట. అట్లా పడదు, కానీ చూడడానికైతే మనకి ఆ ఫీల్ అనేది అట్లా కలుగుతుంది అనమాట. ఎందుకంటే ఆ ఎడ్జ్ అనేది ఏం లేదు ఇంకా. మనం ఇప్పుడు ఎంత హైట్ అయితే వచ్చామో డైరెక్ట్ అంత హైట్ ఒకేసారి కిందకైతే కనిపిస్తుంది అనమాట మనకి. కనిపించడం ఇప్పుడు స్లోప్గా కనిపించేది వేరు, ఒకేసారి ఇట్లా స్టెప్లా కనిపించేది వేరు. మనకి అలా కనిపిస్తుండేటప్పటికి కొంచెం కళ్ళు తిరిగినట్టు అవుతాయి అనమాట. చాలా వరకు అయితే చివరికి వెళ్ళకుండా ఉంటేనే మంచిది. రిస్క్ అయితే చేయొద్దు. ఇక్కడ నుంచి చూడొచ్చు, మనకి ఎడ్జ్ తర్వాత ఏం లేదన్నట్టు డైరెక్ట్ కిందకి స్ట్రైట్ చాలా లోతుగా కనపడుతుంది అనమాట. మనం వచ్చిన ఎంట్రన్స్ అయితే అదనమాట. చూడొచ్చు, మనకి ఇక్కడ నుంచి అయితే మొత్తం కనిపిస్తుంది. వరంగల్ హైవే కూడా కనిపిస్తుంది మనకి ఇక్కడ. ఇక్కడ నుంచి అయితే చాలా బాగా అనిపిస్తుంది. ఎంజాయ్ చేయాలి, ధైర్యంగా ఉంది అనుకున్న వాళ్ళు అయితే రావచ్చు. కానీ కొంచెం కళ్ళు తిరుగుతాయి, కొంచెం భయంగా, హైట్ అంటే భయం ఉన్న వాళ్ళు అయితే మాత్రం రిస్క్ చేయొద్దు, రావద్దు. ఎందుకంటే ఇక్కడ నుంచి మనకి వ్యూ అనేది జస్ట్ చూడడానికే తప్ప పైన అయితే మీరు ఎంత వెళ్ళినా ఏమైతే ఉండదు చూడడానికి. అక్కడైతే ఆ రహస్య మార్గాలు అవన్నీ ఉన్నాయి అంటున్నారు, కానీ అవైతే ఇప్పుడు మనకైతే ఏం కనిపించవయ్యి. ఎందుకంటే అవి మొత్తం క్లోజ్ అయిపోయినట్టున్నాయి కదా, ఏం కనిపించవయ్యి. అందుకని చూడొచ్చు, మనకి వచ్చేసే మన ఫీల్ వస్తుంది, కానీ ఇంకా చాలా దూరం ఉంది మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్ అయితే. ఈ రూములు అయితే ఇవైతే కొన్ని రూములు సైనికులు ఉండడానికి, కొన్నేమో గుర్రాలు ఉండడానికి, కొన్నేమో మామూలుగా ధాన్యం గింజలు ఏవైతే ఉన్నాయో అవైతే స్టోర్ చేయడానికి అయితే ఉపయోగించేవాళ్ళంట ఇక్కడ. చూడొచ్చు లోపల ఎలా ఉందో అంతా. మొత్తం ఎక్కడ చూసినా చెత్తే నన్ను అడిగితే. వాటర్ బాటిల్స్, పేపర్స్, లేస్ ప్యాకెట్లు, చెత్త చెదారం ఇవే నిండిపోయినాయి మొత్తం అయితే ఎక్కడ చూసినా. కానీ నాకైతే ఒక డౌటు, ఏ వీడియోలో నాకు ఎవరు చెప్పలేదు. కొత్తగా ఒక డౌట్ వచ్చింది నాకు. ఏంటంటే కింద మనకి స్టెప్స్ వెడల్పు ఉన్నాయి కదా,
అక్కడైతే అక్కడి నుంచి వెడల్పు ఉన్నంత వరకు అయితే అప్పట్లో వచ్చే రాజులు గుర్రాల మీద వచ్చేవాళ్ళంట. అక్కడి నుంచి మెట్లు సన్నగా ఉన్నాయి కదా, అక్కడి నుంచి అయితే పల్లకిలో తీసుకొచ్చేవాళ్ళంట. ఇక్కడ దాకా అయితే బాగానే ఉంది, పల్లకిలో తీసుకురావచ్చు, ఎలాగైనా తీసుకురావచ్చు. కానీ ఇక్కడి నుంచి ఆ పైన కనపడే దగ్గరికి వెళ్ళాలి అంటే మాత్రం, అంటే చాలా అదిగో కనిపిస్తుంది కదా మనకి ఇక్కడ మీకు, దానిపై నుంచి వెళ్ళాలి. ఒక్కళ్ళు వెళ్తుంటేనే జారిపోతుంది. పల్లకి అంటే నలుగురు పట్టుకొని మొయ్యాలి మళ్ళీ దాన్ని, లోపల కూర్చున్న మనిషి. అసలు అక్కడ ఇప్పట్లోనే ఇలా ఉందంటే అప్పుడు ఇంకా ఎంత భయంకరంగా ఉంటుందో ఊహించుకోండి. మరి అలా పైదాకా ఎలా తీసుకెళ్లారో నాకైతే అర్థం కావట్లేదు. అంటే మనం నడుచుకుంటూ వెళ్ళాలన్నా కానీ చాలా భయంకరంగా అయితే ఉంది. మరి పల్లకిలో కూర్చోబెట్టుకొని మోసుకొని వెళ్ళడం అంటే అంత ఈజీ కాదు. ఇవి చూడొచ్చు మనకి రాళ్ళ మధ్యలో ఇలాంటివి అయితే మొత్తం ఒక కొలను టైప్లో ఉన్నాయన్నమాట. ఇవైతే ఒక 7, 8 ఉంటాయి మొత్తం అయితే. అప్పట్లో వాటర్ అయితే ఇక్కడే స్టోర్ అయ్యేదంట. ఈ వాటరే వాళ్ళు వాడుకునే వాళ్ళంట ఇదైతే. ఇవైతే చాలా బాగున్నాయి, మొత్తం రాయి మధ్యలోనే. రాయి కాబట్టి దాంట్లోకి పైనుంచి వచ్చిన వాటర్ అయితే స్టోరేజ్ అది ఉంటుందన్నమాట. మట్టి అయితే ఇంకిపోయింది కానీ రాయి కదా, ఎటు పోదు అది. వాటర్ అయితే స్టోర్ అవ్వడానికో మరి దేనికో ఈ గ్రానైట్ అయితే కట్టారు ఇట్లా. కానీ గ్రానైట్ కట్టడం వల్ల వాటర్ అయితే ఆగదు కదా, అదైతే కింద నుంచి వచ్చేస్తుంది. వాటిల్లోకి అయితే వెళ్ళొద్దని చెప్పేసి డేంజర్ బోర్డులు అయితే పెట్టున్నారు. అవి ఎక్కువ లోతున్నాయి, దిగొద్దని చెప్పేసి అయితే పెట్టున్నారు. కానీ దిగే అంత ఫ్రెష్గా కూడా లేవు వాటర్ అయితే, చాలా వరస్ట్గా ఉన్నాయి అవి అయితే. కాకపోతే సెక్యూరిటీ పర్పస్ మీద వాళ్ళైతే మాత్రం బోర్డు అయితే పెట్టారు, అటైతే వెళ్ళొద్దు, వాటిలోకైతే దిగొద్దు అని చెప్పేసి అని. చూడొచ్చు మీకు కనిపిస్తున్నాయి ఇవి. అవంతా ఏంటంటే చెట్లు అవంతా వచ్చేసి గలీజ్ అయిపోయింది, మెయింటెనెన్స్ అనేది లేదు కాబట్టి. ఉంటే మాత్రం రాయి కాబట్టి చాలా నీట్గా ఉంటుంది వాటర్. అది వర్షానికి వచ్చిన వాటరు పైనుంచి ఇట్లా ఓట్లాగా అయితే వస్తుందన్నమాట. అది ఆ ఓట ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. అంతా ఒకటే రాయి అంటున్నారు, మరి ఆ రాయిలో నుంచి ఓట అనేది ఎక్కడి నుంచి వస్తుందో మరి నాకైతే అర్థం కాలేదు. మీకేమైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. నాకు అర్థం కాని విషయం ఏంటంటే మొత్తం ఒకటే రాయి, ఈ రాయిలోకి ఓట వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది. ఇంకోటి ఇక్కడి నుంచి ఆ రోజుల్లో వాళ్ళు పల్లకిలో పైకి వెళ్ళాలంటే ఎలా సాధ్యమైంది? ఎందుకంటే ఇక్కడ నడవటమే చాలా కష్టంగా ఉంది. ఇది మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో కానీ డైరెక్ట్గా చూస్తే మనకు అర్థమైద్ది. ఇక్కడ నుంచి స్టెప్స్ అనేవి ఉండవన్నమాట. అంతా ఒకటే రాయిలాగా ఉంటుంది. అంటే అక్కడక్కడ కొన్ని స్టెప్స్ ఉంటాయి మీకు, మిగతాదైతే మొత్తం రాయే ఉంటుంది. ఆ రాయిపై కూడా ఎట్లా ఉంటుందంటే మనకి ఇట్లా వంగినట్టు ఉంటుంది, మొత్తం ఏటవాలుగా ఉంటుందన్నమాట. దానిపై నుంచి వెళ్ళాలన్నమాట. మనం రైట్ సైడ్ చూస్తే మొత్తం సిటీ కనిపించిద్ది, అంటే అంత పెద్ద లోయ కనిపించిద్ది. ఎడ్జ్లో మనం నడుస్తున్నామా అనే ఫీల్ అయితే మనకు కలిగిద్ది అనమాట అక్కడి నుంచి. మరి అలాంటి దిక్కల పల్లకీలో ఆ రోజు రాజు గారిని పైకి తీసుకెళ్లారంటే గ్రేటే అనుకోవాలి. ఇక్కడైతే చూడొచ్చు మనకి కొన్ని స్టెప్స్ అయితే ఉంటాయి. పక్కనైతే మనకి ఇనుప కడ్డీలది అయితే పెట్టారనమాట పట్టుకొని ఎక్కడానికి, ఎందుకంటే ఇక్కడ చాలా హైట్ కూడా ఉంటుంది అది మనకి. ఇవి చూడొచ్చు మనకి మొత్తం స్టోరేజ్ వాటర్ అయితే ఎలా కనిపిస్తుందో. చూసారు కదా ఇప్పుడు మనం వచ్చిన దారి అయితే ఎంత భయంకరంగా ఉందో. ఈ పక్క నుంచి అయితే మనం నడుచుకుంటూ వచ్చాం. ఈ రాయి చూసారు కదా ఎంత స్లోప్గా అయితే ఉందో మనకి. పక్కనైతే ఈ ఐరన్ గ్రిల్ తప్ప ఇంకా అక్కడైతే మనకి సేఫ్టీ అయితే ఏం లేదు. అంటే చాలా లోతుగా ఉన్న సైడ్ అయితే మనం ఎడ్జ్ నుంచి అయితే రావాల్సి ఉంటుందన్నమాట. మీకు చెప్పాను కదా ఇక్కడే చాలా భయంకరంగా ఉంటుందని. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మనం వచ్చామో అనే ఫీల్ వచ్చింది, కానీ ఇంకా చాలా దూరం అయితే ఉంటుందన్నమాట. మళ్ళీ ఇట్లా మనం వెళ్ళేసి లెఫ్ట్ సైడ్ తిరిగి ఇట్లా రౌండ్గా తిరగాలన్నమాట. అక్కడక్కడైతే చూడవచ్చు మనకి ఆ రాయిలో స్టెప్స్ అయితే కొన్ని కట్ చేశారు అక్కడక్కడ, కానీ చాలా వరకు అయితే స్టెప్స్ అయితే లేవు. పైకి వెళ్ళడం అయితే చాలా టాస్క్ అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి చెప్పులు కూడా గ్రిప్ అనేది లేకుంటే జారిపోతూ ఉంటాయి అనమాట. మనం కొన్ని మెత్తటి చెప్పులు వాడుతుంటాం కదా మనం మామూలుగా ఇంటి దగ్గర, అలాంటి చెప్పులు వేసుకొని వస్తే ఈజీగా స్కిడ్ అయ్యే అవకాశం ఉంటుంది. గట్టిగా ఉండాలన్నమాట మనకి ఇక్కడైతే. ఎందుకంటే స్టెప్స్ మీద అయితే ఓకే, మనకి రాయి మీద నడిచేటప్పుడు మాత్రం గ్రిప్ ఉన్న చెప్పు అయితేనే బాగుంటుంది. మనం కొంచెం ఎడ్జ్కి చూడాలన్నా కానీ స్లిప్ అవ్వకుండా ఉండాలన్నమాట. ఇక్కడైతే కొన్ని స్టెప్స్ ఉన్నాయి చూడొచ్చు, ఇవే లాస్ట్ అనమాట స్టెప్స్ అయితే. ఇంకా ఇక్కడి నుంచి అయితే అసలు స్టెప్స్ అయితే ఏముండవు మనకి. చూస్తున్నారు కదా చక్కగా ఇట్లా పైకి కనిపిస్తుంది మొత్తం, అలానే ఎక్కెళ్ళాలి పైకి అయితే మనం. ఈ భువనగిరి కోట అయితే 3000 సంవత్సరాల క్రితమే నిర్మించిందని అయితే చెప్తున్నారు. ఇదైతే ఇప్పటిది కాదు, ఇది 3000 సంవత్సరాల క్రితందంట ఇది. తెలంగాణని పరిపాలించిన రాజులు ఎంతోమంది అయితే ఇక్కడ ఈ కోట నుంచి అయితే పరిపాలించారంట, అది కూడా చెప్తున్నారు మనకు వచ్చేసి ఇక్కడ. దీని విశిష్టత అయితే అంటే చాలామంది రాజులు అయితే దీన్ని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అయితే ఉపయోగించారనమాట. కాకపోతే చూడొచ్చు మనకి పైకి రావడం ఎంత కష్టంగా ఉందో. ఆ రోజుల్లో
శత్రువులైతే ఎవరు రాకుండా ఉండడానికైతే దీన్ని ఉపయోగించారనమాట. మొత్తానికైతే మనమైతే పైకి చేరుకున్నాం. చూడొచ్చు. పైకొచ్చిన తర్వాత మనకి పెద్ద విశాలంగా గూడా ఏమనిపించదు మనకి పైకొచ్చిన తర్వాత అయితే. అంటే చుట్టూ మనకి చూడొచ్చు. ఎటు చూసినా గానీ అంటే విశాలంగా అంటే వెడల్పు ఎక్కువుంటది. కానీ ఎక్కడ గూడా సదరం అనేది ఉండదనమాట రాయి మనకి. మొత్తం ఇట్లా ఏటవాలుగానే ఉంటది. ఎటు చూసినా సరే. మనకొక బంతి ఆకారంలో ఎలా ఉంటది, మనం ఒక బంతి మీద నిలబడితే ఎటు చూసినా స్లోప్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఇది చూడొచ్చు పైన ఇక్కడైతే మనకి ఇక్కడి నుంచి ఎక్కి చూస్తే కింద ఎలా కనిపిస్తుందో. అసలు ఇప్పుడైతే మనం చాలా హైట్‌లో అయితే ఉన్నామనమాట. కానీ దీనికంటే గూడా మనము ఇంకా హైట్‌కెళ్దాం. ఆ కోట ఏదైతే ఉందో దానిపైన నించొని చూడడానికైతే ఒకసారి ప్రయత్నం అయితే చేద్దాం మనం. ఎందుకంటే దానికి స్టెప్స్ ఉన్నాయో లేవో నాకు గూడా తెలీదు. వెళ్లి చూస్తే కానీ తెలీదనమాట పైకెక్కడానికైతే. ఉన్నాయి అని చెప్తే విన్నాను నేను గూడా. ఒకసారి అదైతే చూద్దాం. ఇక్కడి నుంచైతే ఒకసారి మీరు చూడొచ్చు. భువనగిరి టౌన్ అయితే ఎలా కనిపిస్తుందో. ఈ ఫిరంగిలైతే చూడొచ్చు. అక్కడక్కడ మీకు ఇందాక కింద ఒకటి కనిపిస్తుందని చెప్పాను గదా! మళ్ళీ ఇక్కడైతే ఒకటుంది. మొత్తం. మొత్తానికైతే ఇదనమాట భువనగిరి కోట. చూడొచ్చు. వీళ్ళైతే నాకంటే ముందే బయలుదేరారు. కానీ మెల్లగా వస్తున్నారు. ఇదైతే చూడొచ్చు. మనకి సిమెంట్‌తో కట్టినయి అయితే కొన్ని కిటికీల దగ్గర ఉన్నాయి గదా! అవైతే పడిపోతున్నాయి. ఇదైతే రెడీగా ఉంది. ఎవరి పైన పడదామా అన్నట్టు రెడీగా ఉంది అదైతే చూడొచ్చు. కాకపోతే లోపలంతా పిచ్చి పిచ్చి గీతలు గీసి రాళ్ళతోటి పేర్లు రాసి చాలా గలీజ్ గలీజ్ చేసున్నారు. ఇదైతే చాలా డేంజర్‌గా ఉంది. నేనైతే భయపడ్డాను లోపలికెళ్ళటానికి. ఎక్కడ పైన పడిద్దా ఏంటననేది. గోడల మీదయితే చూడొచ్చు మీకు. ఈడకొచ్చినోళ్ళందరూ అయితే ఏవేవో పేర్లయితే అంతా వాళ్ళ పేర్లయితే ఏదో శిలా పలకాల మీద చెక్కినట్టయితే చెక్కేశారు మొత్తం అంతా. మనకి ఇంత హైట్‌కొచ్చాం గాబట్టి ఇలా పేర్లు రాసుకోవడం ఒక మంచి ఒక థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ లాగా అనిపిచ్చిద్దనమాట అందరికి. అంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ పేర్లు రాసుకున్నట్టు. కానీ బానే ఉంటది. మీకైతే ఫీల్ అనేది బావుంటది. కానీ మన తర్వాత తరాలకు కూడా వాళ్ళు వచ్చినప్పుడు చూసి ఎంజాయ్ జేయాలంటే మనం దీన్ని నీట్‌గా ఉంచుకుంటేనే కదా! వాళ్ళు గూడా నీట్‌గా చూడగలిగేది. మనమంతా ఇట్లా ఘాట్లు ఘాట్లుగా పెట్టేసి మొత్తం చెక్కేసినట్టు చేస్తే తర్వాత తరాలకు ఏం కనిపిచ్చిద్ది? ఏముండదు గదా! అట్లా నీట్‌గా ఉంటే మనకు గూడా ఎప్పుడైనా సరే పైకొచ్చినప్పుడు చూడడానికి చాలా నీట్‌గా, పీస్‌ఫుల్‌గా అనేది అనిపించాలి. ఆల్రెడీ అది శిథిలమైపోతుంది. దాన్ని ఇంకా రాళ్ళు పెట్టి కొట్టి, అవి కొట్టి, ఇవి కొట్టి పేర్లని అవని, ఇవని మొత్తం అయితే పాడు పాడు చేస్తున్నారు. అలా చేయకుండా ఉంటే మంచిదని చెప్పేసైతే నేనైతే అనుకుంటున్నాను. ఇక్కడ దాకా రావడానికి నాకైతే కరెక్ట్‌గా ఒక గంట టైం అయితే పట్టింది మొత్తం. అంటే నేను వీడియో కూడా తీసుకుంటా వచ్చాను గదా! వీడియో తీయకపోయినా సరే మిగతా వాళ్ళు కూడా కొంచెం అక్కడక్కడ కూర్చుంటా వచ్చేసరికైతే ఒక గంట అయితే పడుతుంది. మనం కింద చూసాం గదా వాటరు, మళ్ళీ ఇక్కడైతే ఉన్నాయన్నమాట పైన చూడొచ్చు మనకి నీళ్ళైతే. ఇవి రాయిలో ఉండటం వల్ల అలాగే ఉన్నాయి. కానీ ఇక్కడైతే ఓటైతే వస్తదంట. మరి ఎక్కడి నుంచి వచ్చిద్దది నాకైతే అర్థం కావట్లేదు. మొత్తం అంతా ఒకటే రాయి ఉంది గదా! ఈ రాయిలో నుంచి వాటర్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికొస్తదో తెలియట్లేదు నాకైతే. చూడొచ్చు మొత్తం చాలా బాగుంది కదా పైకొచ్చిన తర్వాత. కాకపోతే అదే చెప్తున్నాను కదా, కొంచెం మనం ఇక్కడి నుంచి చుట్టూ సిటీ వ్యూ అనేది చూడడానికి మంచిగా భువనగిరి టౌన్ అనేది చూడడానికి, ఇంకోటి ట్రెక్కింగ్ లాగా మనం కొంచెం హైట్ ఎక్కడానికి ఇలాంటి వాటికైతే ఓకే. పైకొచ్చిన తర్వాత మీకు ఇక్కడ కూర్చోవాలన్నా కూడా కొంచెం అలుపు ఆయాసం వచ్చేసిద్ది కదా, పెద్దగా ఏం అనిపించదనమాట. కొంచెం ఎక్కువ మంది ఫ్రెండ్స్ తోటి వస్తే కొద్దిగా బెటర్ అనిపించిద్ది. చెప్పాను కదా, స్నాక్స్, వాటర్ అలాంటివి ఏమైనా తెచ్చుకుంటే ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ మన ఒంట్లో ఉన్న ఎనర్జీ మొత్తం పోతుంది. ఇక్కడ ఒక 1 అవర్ 2 అవర్స్ కూర్చోవచ్చు మంచిగా. మీకు కూర్చోవాలంటే ఆ కోటలోకి వెళ్ళే కూర్చోవాలి. ఎందుకంటే బయట ఎక్కడైతే నీడైతే ఉండదు మనకి. చూస్తున్నారు కదా, ఎక్కడ చూసినా అంతా ఎండే ఉంటుంది. వెళ్ళి ఆ శిథిలమైన కోట గోడల దగ్గర అయితే మొత్తం ఒక 1 అవర్ 2 అవర్స్ మీరైతే రెస్ట్ తీసుకొని ఏమైనా స్నాక్స్ తెచ్చుకుంటే శుభ్రంగా తినేసి కొన్ని ఫోటోలు అయితే దిగేసి మళ్ళీ కిందకైతే బయలుదేరచ్చు. కిందకి వెళ్ళేటప్పుడు మనకి పెద్ద కష్టమైతే ఏమి అనిపించదు. కిందకెళ్ళేటప్పుడైతే ఈజీగానే ఉంటది. తెలుసు కదా, ఎక్కటమే కష్టమనమాట. దిగటం అయితే మనకి ఈజీగానే ఉంటుంది. కాకపోతే వాటర్ మాత్రం మర్చిపోకండి. డెఫినిట్‌గా వాటర్ అయితే తెచ్చుకోండి పైకొచ్చేటప్పుడు మాత్రం. ఎందుకంటే చూసారు కదా ఇప్పుడు, ఇంత పైకొచ్చాం మనం. ఇక్కడైతే ఏం దొరకదు. ఏది కావాలన్నా మళ్ళీ మనం కిందకెళ్ళాలంటే ఇంక అయ్యేది కాదు. ఇక్కడికొచ్చిన వెంటనే దిగాలన్నా కూడా దిగలేము మనం. కొంచెం టైం అయితే పట్టిద్దనమాట. ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే మనం ఇక్కడ రెస్ట్ తీసుకుంటేనే మళ్ళీ మనకి ఎనర్జీ అనేది ఫామ్ అయ్యిద్ది మళ్ళీ కిందకెళ్ళడానికి. లేదంటే చాలా కష్టమైద్ది. ఈ చుట్టుపక్కల చూడొచ్చు అన్ని ఫ్లాట్లు వెంచర్‌లాగా చేసి ఫ్లాట్‌లయితే ఏసి అమ్ముతున్నారు. ఇది ఒకటే రాయి కాబట్టి మిగిలిపోయింది కానీ, ఇది కూడా మామూలుగా మట్టితో కూడిన కొండ లాంటిది ఏదన్నా అయితే దీన్ని కూడా తవ్వి ఫ్లాట్‌లేసేసేవాళ్ళు రియల్ ఎస్టేట్ వాళ్ళైతే మొత్తం. కానీ ఇక్కడ పైనయితే మాత్రం బాగా అనిపిస్తుంది చూడ్డానికి. మీకు చెప్పాను కదా, సదరంగా అయితే మాత్రం ఎక్కడా లేదు. సదరం అయితే మాత్రం. అంతా ఏటవాలుగానే ఉంటుందనమాట. ఒకసారి మనం దీని లోపలికైతే వెళ్లి చూద్దాం ఎలా ఉంటుంది ఏందనేది.
ఎందుకంటే దీని లోపలికి వెళ్ళాలంటే నాకు కూడా ఏందో భయంకరంగా ఉంది చూడడానికైతే. ఇది అంత సొరంగాలుగా కనిపిస్తుంది. లోపలికైతే వెళ్దాం మనం. ఇదైతే మనం కింద గ్రౌండ్ అనమాట. ఇది వచ్చేసి అంటే సెల్లార్ టైప్ అనుకోండి. సెల్లార్ కాదు కానీ కింద సెల్లార్ టైప్లో ఉంది ఇది చూడడానికైతే. మనకిది మొత్తం ఇట్లా చూడొచ్చు ఎలా ఉందో ఇదంతా. అయితే మనకి ఇక్కడ చూడడానికి ఇలా ఉంది కానీ ఇక్కడ నుంచి పైకి వెళ్ళడానికి మనకి స్టెప్స్ అయితే ఉన్నాయి. కానీ అవి స్టెప్స్ లాగా కూడా కనిపించట్లేదు. దగ్గరికి వెళ్ళి చూసిన దాకా ఎవరికి అర్థం కాదనమాట అవి స్టెప్స్ ఉన్నాయి అనేసి. మనం ఇక్కడ నుంచి ఇప్పుడు గ్రౌండ్లో ఉన్నాం కదా, మనం గ్రౌండ్ నుంచి ఫస్ట్కి వెళ్ళొచ్చు. ఫస్ట్లో నుంచి మళ్ళీ టాప్ ఫ్లోర్కి కూడా వెళ్ళొచ్చు అనమాట. అవన్నీ స్టెప్సే ఉంటాయి మార్గాలు. చూపిస్తాం మీకు అవైతే. ఆ స్టెప్స్ అయితే మాత్రం చాలా భయంకరంగా ఉన్నాయి అనమాట. ఇక్కడ చూడొచ్చు అన్నీ ఎలా ఉందో. ఈ లాస్ట్కి వచ్చిన తర్వాత చూడొచ్చు మనకి ఇక్కడ కొన్ని స్టెప్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. ఈ స్టెప్స్ ఎక్కామంటే మనం ఇక్కడ నుంచి అయితే మనం పైకి అయితే వెళ్తామన్నమాట. ఇక్కడన్నా నయం కొంచెం స్టెప్స్ ఉన్నాయని మనకైతే తెలుస్తుంది. దీని పైకి వెళ్ళిన తర్వాత చూపిస్తాం మీకు అసలు. అక్కడైతే స్టెప్స్ ఉన్నాయా, పైకి ఎక్కడం ఎలా అనేది కూడా అర్థం కావట్లేదు అనమాట. కానీ అప్పట్లో ఆర్కిటెక్ట్ని మెచ్చుకోవచ్చు. చాలా బాగా కట్టారనమాట. ఎక్కడి నుంచి ఎక్కడికి పైకైనా వెళ్ళిపోవచ్చు అనమాట దీంట్లో నుంచి. అంటే మనం బయటికి అసలు కనిపించాం పైకి వెళ్తున్నట్టు, పైకి వెళ్ళేంత వరకు. అట్లయితే స్టెప్స్ అయితే డిజైన్ చేసి పెట్టారు మొత్తం. చూడొచ్చు ఇప్పుడు ఇది మనం ఒక ఫస్ట్ ఫ్లోర్ లాగా అనమాట. ఇది ఇక్కడికైతే వచ్చేసాం మనం. ఇక్కడైతే మొత్తం మీరు చూడొచ్చు. మళ్ళీ ఇక్కడ నుంచి మనం పైకి వెళ్తే టాప్లోకి అయితే వెళ్ళిపోతాం అనమాట. ఇప్పుడు మనం కింద చాలా తక్కువ మెట్లు ఉన్నాయి అనమాట. అంటే మనం ఎక్కింది చాలా హైట్ తక్కువ ఉంది, కానీ ఇక్కడ నుంచి చాలా హైట్ ఉంటుంది అనమాట. అది పైకి ఎక్కడానికి మనకి ఇక్కడ నుంచి ఒకసారి మొత్తం చూడొచ్చు బయటికి. మనకి చాలా బాగా అనిపించింది కదా ఇక్కడ నుంచి అయితే చూడడానికి. చాలా ఎంజాయ్ చేస్తారు మామూలుగా. కాకపోతే ధైర్యం ఉండాలి కొంచెం. హైట్లో నుంచి కింద చూడాలంటే కొంతమంది భయపడుతుంటారు. అలా కాకుండా ఏ భయం లేదనుకుంటే బాగుంటుంది. ఈ చెట్లు అయితే చూడొచ్చు మొత్తం గోడల్లోనే మొలిచేసినాయి అనమాట. ఇవి వీటికి వాటర్తో కూడా పని లేదన్నట్టుంది. సంవత్సరంలో 360 రోజులు ఆ గోడల్లో నుంచి పెరిగేటట్టున్నాయి వాటర్ లేకుండా. అవి ఎలా పెరుగుతాయి ఏమో కానీ. ఈ చూడొచ్చు మనకి ఇట్లా కనిపిస్తున్నాయి కదా చిన్న చిన్న హోల్స్ లాగా. స్టెప్స్ కూడా వీటిల్లోనే ఉన్నాయి అనమాట పైకి వెళ్ళడానికి. అసలు వాటిలో స్టెప్స్ ఉంటాయని ఎవరికి అర్థం కాదు. మళ్ళీ అన్నింటిలో కూడా లేవు వాటిలో స్టెప్స్ అయితే. 2 దిక్కలే ఉన్నాయి అనమాట. చూడొచ్చు ఇది మనకి ఇలా చూస్తే అది ఒక చిన్న గూడులాగా కనిపిస్తుంది. స్టెప్స్ లాగా కనిపించట్లేదు కదా. లోపలికి వెళ్ళి జస్ట్ ఆడ ఆగచ్చేమో, ఒక చిన్న గూడులాగా ఉంటుంది. కానీ ఇక్కడి నుంచి ఎక్కాలంటే మాత్రం మామూలుగా ఉండదు. ఎందుకంటే స్టెప్స్ చాలా హైట్ ఉంటున్నాయి అనమాట. ఇవి ఒక్కొక్కటి వచ్చేసి చాలా హైట్, వెడల్పు చాలా తక్కువ ఉంటుంది. ఇట్లా మనకి చార్మినార్లో ఉంటాయి కదా అట్లా అయితే ఉన్నాయి అనమాట. ఇట్లా రౌండ్గా పైకి ఎక్కడానికి. కానీ ఇక్కడ చాలా భయంకరంగా ఉంటుంది పైకి వెళ్ళడానికి అయితే. ఇది కొంచెం చీకట్లాగా అనిపించింది. చూడొచ్చు మనకి అక్కడక్కడ హోల్స్ ఉన్నాయి అనమాట లైటింగ్ అనేది లోపలికి రావడానికి, స్టెప్స్లో పడడానికి. కానీ ఇట్లా రౌండ్ తిరిగినట్టు తిరగాలి. మనకి చాలా స్టెప్స్ అయితే ఉంటాయి పైకి వెళ్ళడానికి మనకి. ఇదైతే నేను వెళ్ళిన తర్వాత మిగతా వేరే వాళ్ళు కూడా ఎలా వెళ్ళేవారు నాన్న అయితే అడుగుతున్నారు వాళ్ళు నన్ను పైన నుంచి పిలిచి. అంటే ఈ స్టెప్స్ కనపడట్లేదు, అందరికైతే తెలియట్లేదు అనమాట ఇవి. అంటే చూడడానికి అన్ని రూములుగా చిన్న చిన్న డోర్ లాగా ఉన్నాయి కదా, అది స్టెప్స్ అని ఎవరైతే అనుకోవట్లేదు అందరూ. చూడొచ్చు మొత్తానికైతే మనం భువనగిరి కోట పైకి అయితే వచ్చేసాం. చూడొచ్చు ఇక్కడి నుంచి మొత్తం ఎలా ఉంటుంది ఏంటి అనేది. కింద ఉన్నారు కదా వాళ్ళైతే అడుగుతున్నారు ఎలా వెళ్ళేవన్నా, స్టెప్స్ అయితే ఎక్కడా కనపడట్లేదు పైకి అని చెప్పేసి చెప్పాను. నేను దిగిన తర్వాత వాళ్ళు కూడా ఎక్కి చూశారనమాట. మనం తెలంగాణలోనే అత్యంత ఎత్తైన ప్రదేశం మీద ఉన్నాం ఇప్పుడు. చూడొచ్చు ఎందుకంటే ఈ కోట తెలంగాణలో చాలా ఎత్తైన కోట. ఆ కోట మీద ఉన్న పైన ఈ ఇంటి పైన అయితే మనం ఉన్నాం అనమాట. దీనిపైన ఈ కట్టడం పైన అయితే మనం ఉన్నాం. చాలా హైట్లో అయితే ఉన్నాం మనం ఇక్కడ. నాకైతే చాలా బాగా అనిపించింది హైట్కి వచ్చిన తర్వాత. ఎక్కేటప్పుడు మాత్రం కింద అయితే అంత చెత్తగా అనిపించింది, బాగాలేదు స్టెప్స్ దగ్గర. పైన అయితే ఓకే, అంత గలీజ్ అయితే ఏం లేదు, కొంచెం మంచిగానే ఉంది పైన. ఎందుకంటే చెప్పాను కదా కొండ ఎక్కడ సదరం లేదని. ఏ వాటర్ బాటిల్ వేసినా ఏది వేసినా సరే గాలికైనా సరే కొట్టుకొని కిందకి వెళ్ళిపోయేటట్టు ఉందన్నమాట. అది ఎక్కడ స్టోర్ అయ్యేలా లేదు. చెత్త ఏదన్నా ఉందంటే ఈ కోట లోపలే ఉందన్నమాట, గోడల లోపల. ఈ స్టెప్స్ చూడొచ్చు మొత్తం శిథిలం అయిపోయినాయి. మనకి పైకి ఎక్కడానికి దిగడానికి 2 సైడ్లు అయితే ఉన్నాయన్నమాట స్టెప్స్ అయితే. ఇలా మనం ఇందాక ఎక్కొచ్చింది ఒకటి ఉంది, ఇదైతే ఒకటి ఉందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతే. నేనైతే చెప్పాను కదా మార్నింగ్ బయలుదేరి స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళాను, తర్వాత ఇక్కడికి కోట దగ్గరికి వచ్చాను. ఇప్పుడైతే నెక్స్ట్ నేను సాయిబాబా టెంపుల్ ఒకటి వెళ్తాను, అలాగే మనకి మళ్ళీ కేసరిగుట్ట అయితే వెళ్తాను. మొత్తం ఈరోజు అయితే ఈ 4 ప్లేసులు కవర్ చేద్దామని అయితే నేనైతే అనుకుంటున్నాను. ఓకే బాయ్ ఫ్రెండ్స్. టాప్ పైన అనమాట ఇదైతే, ఇదే లాస్ట్ ఫైనల్. చూడొచ్చు ఫుల్ టాప్ మీద అయితే ఉన్నాం మనం. ఇంకెంతకంటే పైకి అయితే ఏం లేదు. ఈ పైకి రావడానికి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి అక్కడ ఉంది,
ఒకటేమో ఇక్కడ ఉందన్నమాట. పైకి రావడానికి రెండే మార్గాలు. మొహం అంతా చెమట పట్టింది పైకి వచ్చేసరికి. మరీ ఘోరంగా ఉంది ఇక్కడ చూడడానికి.